హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో మనం వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. కానీ మా యొక్క టీం మెంబర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు మన యొక్క ఛానల్లో. కానీ ఈరోజు మరొక కొత్త వీడియోతో రావడం అయితే జరిగిందనమాట. ఇవాళ వీడియో ఏమిటి అన్నది అయితే తెలుసుకుందాం. ఏమిటంటే, మీరు అప్లికేషన్స్ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క అప్లికేషన్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక 5 యాప్స్, 3 యాప్స్, 10 యాప్స్ ఒకేసారి అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి అన్నది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మా యొక్క ఛానల్ ఫస్ట్ టైం వాచింగ్ చేస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ కింద ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే మా యొక్క ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ అనే యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా మా యొక్క వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందరికన్నా ఫస్ట్ మీరే మా యొక్క వీడియోస్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఏమిటి, ఆ యొక్క అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే నా యొక్క మొబైల్లో నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. దాని కొరకు నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఆ యొక్క అప్లికేషన్ పేరు వచ్చేసి UnApps అనమాట. నేను నా యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. UnApp దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ రకంగా రావడం అయితే జరిగింది సర్చ్. ఇంకా ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. దాని కొరకు నేను రైట్కి అయితే సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో కూడా అంత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఏమీ లేవు, కానీ నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. దాని మీద అయితే ట్యాప్ చేస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది, నావిగేట్ అప్ వచ్చింది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. సెట్టింగ్స్ ఇక్కడ 8 ఐటమ్స్ ఉండటం అయితే జరిగింది. యూజ్ డార్క్ థీమ్ అంటే మనం ఈ యొక్క అప్లికేషన్ పర్చేస్ కూడా చేయవచ్చు. ఇక్కడ ఏపీకే ఫైల్ సైజ్ ఆన్లో ఉంది, ఆన్లో చేయొచ్చు. ఇక్కడ అంటే మనం 2 ఫింగర్స్తో రైట్కి కానీ లెఫ్ట్కి కానీ స్వైప్ చేస్తే అన్ఇన్స్టాల్ ఆటోమేటిక్ అయ్యేటట్టు ఈ యొక్క ప్రీమియం ఫీచర్ అనమాట. మనకి ఇప్పుడు ఫ్రీ ట్రయల్ అనమాట. ఇక్కడ రేటింగ్ కూడా ఇవ్వచ్చు. ప్రైవసీ పాలసీ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. అంత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఇవేవి కాదు, కానీ చూపించాలి కాబట్టి చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సర్చ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం రైట్కి అయితే స్వైప్ చేస్తూ వెళ్దాం. సెట్టింగ్స్ ఇక్కడ డౌన్లోడ్ యాప్స్ అంటే టిక్లో ఉంది. హిడెన్ అంటే హిడెన్ యాప్స్ కానీ ఏమన్నా మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే దాని మీద టిక్ చేసుకోవచ్చు. సిస్టమ్, రిమూవ్ సిస్టమ్. ఇక్కడ 59 యాప్స్ ఉన్నాయంట. మనం ఇప్పుడు ఏ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్. ఇది అవసరం లేదు, అన్ఇన్స్టాల్ చేయవసరం లేదు. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. ఇన్ఫో అంటే ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ చేస్తే ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అయితే సెలెక్ట్ అవుతుంది. మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేయడం లేదు. నేను ఒక 2 అప్లికేషన్స్ అయితే మీకు సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వెళ్దాం. ఇది ఓకే, ఆల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ యొక్క అప్లికేషన్ అయితే మనం అన్ఇన్స్టాల్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ స్వైప్ చేస్తే ఇన్ఫో వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ గురించి, ఈ యొక్క వర్షన్, వాటికి సంబంధించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ నాట్ టిక్ సెలెక్ట్ చేద్దాం. టిక్ సెలెక్ట్ అయింది. ఇంకొక అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేయడానికి నేను రైట్ స్వైప్ చేస్తూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క అప్లికేషన్ చెప్తూ వెళ్తూ స్వైప్ చేస్తూ వెళ్తుంటే టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆ యొక్క అప్లికేషన్ దగ్గరికి అయితే స్పీడ్గా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది.
App icon. Cons. App icon. IOMobile. App icon. IRCTC. App icon. Image downloader. Info. Button. Not ticked. Select. Tick box. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ UnApp ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. మన యొక్క ఛానల్ నేమ్ పేరు మీదే స్వామి టెక్ న్యూ తెలుగు ఛానల్ నేమ్ మీదే టెలిగ్రామ్లో ఛానల్ ఉండడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ యొక్క ఛానల్లో నుంచి ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 అప్లికేషన్స్ అయితే సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయాలంటే పైకి అనాలి, అంటే మన 59 యాప్ దగ్గరికి రావాలి. మనం 2 యాప్స్ ఓకే ఫ్రెండ్స్, మనం 2 యాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసాం. ఇక్కడ లాస్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది అన్ఇన్స్టాల్ 2 ఐటమ్స్ అని. ఇక్కడ మీకు హోమ్ బటన్ ఉంటుందిగా, హోమ్ బటన్ పైన ఈ యొక్క ట్యాప్ ఉండడం అయితే జరుగుతుంది. దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. ఇక్కడ 2 అప్లికేషన్ అన్ఇన్స్టాల్ ఓకే క్యాన్సిల్ అంటుంది. ఇక్కడ క్యాన్సిల్ రైట్ సైడ్ చేద్దాం. అన్ఇన్స్టాల్ దీని మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ డౌన్లోడ్ అన్ఇన్స్టాల్ చేయాలో వద్దా అని అడుగుతుంది. రైట్ సైడ్ చేద్దాం. క్యాన్సిల్ ఓకే ఓకే ట్యాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ గవర్నమెంట్ జాబ్ అన్ఇన్స్టాల్ చేయాలా వద్దా అని అడుగుతుంది. క్యాన్సిల్ ఓకే ఓకే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా వచ్చేస్తుంది. 2 అప్లికేషన్స్ అయితే అన్ఇన్స్టాల్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు నేను హోమ్కి వచ్చేసి ఒక అప్లికేషన్స్ ఉన్నాయో లేవో అని చూపిస్తాను ఫ్రెండ్స్. నేను హోమ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎయిర్టెల్ రైట్ సైడ్ చేస్తే వెళ్తాను. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లికేషన్ అయితే రాదు. ఈ రకంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లికేషన్ అయితే లేదు. ఈ రకంగా మనం ఒక 3-5 అప్లికేషన్ ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయవచ్చు అనమాట. నేను హోమ్కి వచ్చేస్తాను. ఇది ఈ యొక్క వీడియో అప్లికేషన్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా బట్టి మీ యొక్క మొబైల్ యూట్యూబ్ అనే యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. వాచింగ్ ద ఫుల్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.